నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం రహదారికి సంబంధించి డిపిఆర్ రిపోర్టును తయారు చేసేందుకు కంపెనీలు అయితే మేమంటూ పోటీ పడుతున్నాయి. ఈ హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగ రహదారికి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు RRR దక్షిణ భాగం రహదారికి సంబంధించినటువంటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక, దీన్నే డిపిఆర్ అంటారు. దీన్ని అందించేందుకు 4-5 కంపెనీలు ముందుకొచ్చాయి. దక్షిణ భాగం డిపిఆర్ కోసం రోడ్లు భవనాల శాఖ జనవరి 20న టెండర్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఈ యొక్క ఇటీవల ఫిబ్రవరిలో 1-2 రోజుల క్రితం ఈ యొక్క సాంకేతిక టెక్నికల్ బిడ్ను అయితే అధికారులు తెరిచి దాఖలు చేసిన టెండర్లను అయితే పరిశీలించడం అయితే జరిగింది. ఈ టెక్నికల్ బిడ్లో అర్హులైన వారిని జాబితాను, ఆ కాంట్రాక్టర్ల జాబితాను లిస్టును తయారు చేసి నిబంధనలకు అనుగుణంగా ఉన్నటువంటి కంపెనీలకు ఈ పనులు అప్పగించనున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణ కంపెనీ ఖరారుకు దాదాపు ఒక 5-6 రోజులు టైం పట్టేటువంటి అవకాశం ఉంది. ఈ ఆసక్తి చూపినటువంటి ఈ యొక్క సంస్థల్లో 1-2 కంపెనీలు కలిపి కూడా ఈ పనులు అప్పగించే అవకాశం ఉన్నట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక RRRలో దక్షిణ భాగాన్ని చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే అనుకున్న దానికంటే అదనంగా 11 కిలోమీటర్ల మేర ఈ రహదారి దూరం పెరుగుతుండడంతో దాన్ని కూడా కలిపి 200 కిలోమీటర్లకు డిపిఆర్ ఇవ్వాలని అధికారులు పేర్కొన్నారు. దానికి కేంద్రానికి సమర్పించి దాని ప్రకారం ఈ యొక్క రహదారి నిర్మాణం చేపట్టాల్సిందిగా ఆ విధంగా కోరాలనే భావనలో రాష్ట్ర సర్కారు ఉంది, తెలంగాణ గవర్నమెంట్. అందుకే డిపిఆర్ తయారీకి టెండర్లను ఆహ్వానించింది. కేంద్రం అందుకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో తామే నిర్మించుకునేందుకైనా కూడా ఈ డిపిఆర్ ఉపయోగపడుతుందనేటువంటి భావనలో ఈ యొక్క రేవంత్ సర్కార్ ఉండి ఈ దక్షిణ భాగం రహదారి నిర్మాణానికి అవసరమైనటువంటి నిధులు, వాటి సేకరణ, ప్రాజెక్టు మానిటరింగ్ కోసం ప్రత్యేకంగా టెండర్లను ఆహ్వానించింది. ఫిబ్రవరి 25లోపు తుది గడువుగా కూడా ప్రకటించింది. ఇక రహదారి మార్గం అలైన్మెంట్ వచ్చేసి దగ్గర నుండి ఈ రోడ్డు నిర్మాణం విధానం సహా పలు అంశాలు సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలో తేలనున్నాయి. రహదారి నిర్మాణం మార్గ మధ్యంలో నిర్మించేటువంటి వెహికల్ అండర్పాస్లు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, క్రాసింగ్ జంక్షన్లు, ఎక్కడెక్కడ టోల్ ప్లాజాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందనేది తెలియనుంది. ఆ మార్గంలోనే ఏమైనా గ్రామాలు ఉంటాయా, నివాస గృహాలు ఉంటాయా, ఉంటే అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు, చెరువులు ఎన్ని ఉన్నాయి, కుంటలు ఎన్ని ఉన్నాయి, సాగు భూములు ఎన్ని ఉన్నాయి, అటవీ భూములు ఎన్ని ఉన్నాయి తదితర వివరాలన్నీ కూడా ఈ డిపిఆర్ రిపోర్ట్లో సేకరిస్తారు. రోడ్డు నిర్మాణానికి సేకరిస్తున్నటువంటి భూముల వివరాలతో పాటు ఈ నిర్మాణ వ్యయం అంచనాలు కూడా సమగ్ర ఈ ప్రాజెక్టు నివేదికలో తేలనున్నాయి. దీంతోపాటు ఈ రహదారిని ఏ పద్ధతిలో నిర్మించాలి, ఏ విధానంలో నిర్మిస్తే లాభదాయకంగా ఉంటుందన్నటువంటి అంచనాలు కూడా ఈ డిపిఆర్ రిపోర్ట్లో తయారు చేస్తారు. టోటల్గా ఈ RRR దక్షిణ భాగం డిపిఆర్ రిపోర్టుకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రజెంటు టెండర్లను అయితే ఆహ్వానించింది. దీనికోసం 4-5 కంపెనీలు పోటీ పడ్డాయి. మరి కేంద్రం ఇంకా దీని మీద ఎటువంటి తేల్చలేదు. వీళ్ళు డిపిఆర్ రిపోర్టు పంపించిన తర్వాతనే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు విషయం బయటపడేది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.